జై శ్రీమన్నారాయణ. లక్ష్మణుడు రామచంద్రుడిని బ్రతిలాడుతూ ఉన్నాడు. అన్నా రామా, నన్ను కూడా నీతో పాటు అడవికి తీసుకొని వెళ్ళు. ఇక్కడ మన తల్లులు కౌసల్యాదేవి, సుమిత్రాదేవి భద్రంగానే ఉంటారు. అన్నా రామా, నువ్వంటే భరతుడికి భయం. ఆ భయము వల్ల మన తల్లులని తాను ఆదరంగానే చూసుకుంటాడు. అంతేకాకుండా సహజంగానే మన తల్లులిద్దరూ కౌసల్యాదేవి, సుమిత్రాదేవి తమని తామే పోషించుకునేటటువంటి ధైర్యవంతులు వారిద్దరూ కూడా. అన్నా, నన్ను నీతో పాటు తీసుకొని వెళ్ళు అన్నా. నీకెటువంటి కష్టము కలగకుండా చూసుకుంటా. అన్నా రామా, ధనురాదాయ సశరం అగ్రతస్తే గమిష్యామి. అన్నా, నేను ధనుర్బాణాలు పట్టుకొని నీకంటే ముందర నడుస్తూ అడవిలో నువ్వు నడిచేటటువంటి దారిని, మార్గాన్ని సుఖకరం చేస్తా అన్నా. అన్నా, నేను నీకు కావలసినవన్నీ సిద్ధం చేస్తా. ప్రతిరోజు నువ్వు అడవిలో ఉన్నన్ని నాళ్ళు నీకు కావలసిన ఆహారం సిద్ధం చేస్తా. అహం సర్వం కరిష్యామి జాగ్రత్తః స్వపతశ్చతే. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు నీకు ఏవేవి కావాలో, ఎప్పుడెప్పుడు కావాలో, ఎట్లా కావాలో అన్ని పనులు సేవగా చేసుకుంటా అన్నా. నన్ను తీసుకొని వెళ్ళు అన్నా అని రకరకాలుగా లక్ష్మణుడు పాపము దుఃఖిస్తూ బ్రతిలాడుతూ ఉంటే అప్పుడింక రాముడు కాదనలేక, సరే లక్ష్మణ వెళ్ళు, నీ ప్రయాణానికి నువ్వు కూడా సిద్ధం చేసుకో. వెళ్ళి నీ స్నేహితులందరికీ కూడా చెప్పు నీ ప్రయాణ విషయం అని రాముడు చెబుతూ, లక్ష్మణ నీకు జ్ఞాపకం ఉందా, జనకుడి యజ్ఞములో మనకి వరుణుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి భయంకరమైనటువంటి ధనుస్సులు, కవచాలు, బాణాలు, కత్తులు అవన్నీ నేను మన ఆచార్యులు వశిష్ఠుల వారి ఇంట్లో పెట్టాను. నువ్వు వెళ్ళి అవన్నీ తీసుకొని రా అని రాముడు అనగానే లక్ష్మణుడు వెంటనే చాలా సంతోషముతో తన స్నేహితులందరికీ విషయము చెప్పి తన స్నేహితులని తీసుకొని వశిష్ఠుల వారి ఇంటికి వెళ్ళి ఆ ఆయుధాలన్నీ తీసుకొని వచ్చి రాముడికి చూపిస్తూ ఉన్నాడు. రామా, ఇదిగో ఆయుధాలన్నీ అన్నీ సిద్ధం చేశానన్నా అని చెప్పగానే రాముడు అంటూ ఉన్నాడు, లక్ష్మణ ఇక రా, నా దగ్గరికి రా. అహం ప్రదాతుం ఇచ్చామి యదిదం మామకం ధనం. లక్ష్మణ, మన దగ్గర ఉండేటటువంటి ధనధాన్యాదులన్నింటినీ కూడా బ్రాహ్మణేభ్యః తపస్విభ్యః త్వయా సహ పరంతప. నువ్వు నా ప్రక్కనే ఉంటే ఇద్దరము కలిసి మన ధనాన్నంతటిని కూడా దానం చేద్దాం. లక్ష్మణ, బ్రాహ్మణులని, తపస్సు చేసుకునేటటువంటి వారిని అందరిని కూడా పూజిద్దాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ,
సీతారామా. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.